నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న విద్యుత్ అంతరాయాలపై నేడు ఎమ్మెల్యే కార్యాలయంలో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ, ఈఈ, ఏఈ అధికారులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొండాయపాలెం ప్రాంతంలో ఉన్న కరెంటు సమస్యను ఇప్పటికే పరిష్కరించామని తెలిపారు. అధిక లోడ్ కారణంగానే పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం కొత్త సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు దిశగా సమగ్ర కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. వెంగళరావు నగర్, హరినాథపురం ప్రాంతాల్లో కొత్త సబ్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సహకారంతో గ్రామాల్లో 3 ఫేజ్ కరెంటు పనులను ఇప్పటికే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలకు ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా నేరుగా తమకు ఫోన్ చేయాలని, ప్రతి ఫోన్ కాల్ కు స్పందిస్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి భరోసా ఇచ్చారు. అవన్నీ కూడా వాస్తవాలే. దీని మీద ఈరోజు అత్యవసరంగా కరెంటు అధికారులతో అత్యవసరంగా సమీక్షించడం జరిగింది. అందులో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారుల దగ్గర నుంచి జిల్లా ఎస్సీ గారి దాకా అందరినీ పిలిచి ప్రత్యేకంగా మాట్లాడి ఈ సమస్యల మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పడం జరిగింది. కొన్ని సమస్యల్ని ఉదాహరణ కొండాయిపాలెం సమస్యని ఈ రోజే పరిష్కారం కావడం జరిగింది. అదేవిధంగా మరో 2 చోట్ల కూడా పరిష్కారం ఈ రాత్రికి అయిపోతుంది. మరికొన్ని రేపు మధ్యాహ్నం అయిపోతాయి. ఈ యొక్క ఓవర్లోడ్ సమస్య వల్ల వచ్చినటువంటి సమస్యలు ఇది అన్ని తాత్కాలిక పరిష్కారాలే. శాశ్వత పరిష్కారాలు మొత్తం కూడా కావాలంటే ఏదైతే సబ్స్టేషన్లు అదనంగా అవసరం కూడా ఉంది, ఆ యొక్క సబ్స్టేషన్ తో పాటు కొన్ని ట్రాన్స్ఫార్మర్లు అవసరం కూడా ఉంది. వాటన్నిటి మీద కూడా ఒక సమగ్ర కార్యాచరణని సిద్ధం చేయడం జరిగింది. అతి త్వరలోనే ఏదైతే వెంగళరావు నగర్, హరినాథపురం ఎక్స్టెన్షన్ లో కూడా కొత్త సబ్స్టేషన్ల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో ఏదైతే 3 ఫేజ్ కరెంట్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ వచ్చినటువంటి స్కీమ్ గ్రామాలకు సంబంధించిన స్కీమ్ దాన్ని గ్రామాల్లో పకడ్బందీగా పూర్తి చేయడం జరిగింది. అయితే నగరంలోకి వచ్చేటప్పటికి ఆ స్కీమ్ వర్తించదు. వేరే దాని ద్వారా ఇక్కడ నిధులు శాంక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ గతంలో వచ్చినటువంటి స్కీమ్ కేవలం గ్రామాలకు మాత్రమే పరిమితం. అందుకే కొత్తగా అర్బన్ ప్రాంతాల్లో, నగర ప్రాంతాల్లో, ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం పేరుకు నెల్లూరు రూరల్ అయినా కూడా సగం నెల్లూరు టౌన్ నెల్లూరు రూరల్ లో ఉంది. దాదాపు 26 డివిజన్లు నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. వీటన్నింటిలో కూడా కనపర్తిపాడు కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, కనపర్తిపాడు, హరిజనవాడ కావచ్చు, ఇదంతా కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వీటి మీద గతంలో వచ్చిన స్కీమ్ లోకి ఇవి రావు కాబట్టి కొత్తగా వేరే గ్రాంట్ లో అవి శాంక్షన్ చేయించడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నా, కరెంటు సమస్యల మీద ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నా ఫోన్ నెంబర్ నేనే చెప్తున్నా, నేరుగా నాకు ఫోన్ చేయండి. వీలైనంత వేగంగా అది ఏ సమయమైనా పర్వాలే, అది రాత్రి అయినా పర్వాలే, ఎప్పుడైనా పర్వాలే, మీరు నేరుగా నాకు ఫోన్ చేయండి, టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, వాట్సాప్ పెట్టండి. ఖచ్చితంగా ప్రతిదానికి కూడా స్పందిస్తానని తెలియజేసుకుంటూ నా ఫోన్ నెంబర్ 8557999999. మరోసారి చెప్తున్నాను, నా ఫోన్ నెంబర్ 8557999999. మరోసారి కూడా చెప్తున్నాను, 8557999999. 8557999999.